హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఇదిగోండి, ఈరోజు మేము మామిడికాయలు తీసుకొచ్చామండి, కొట్టించామండి, కారం వేసాము, తర్వాత ఆవాలు పౌడర్ వేసాము, మెంతి పౌడర్ వేసాము, తగినంత ఉప్పు వేసాము, తగినంత ఆయిల్ వేసాము. ఇదిగోండి మొత్తం కలిపి చక్కగా ఈ ప్లాస్టిక్ బకెట్లో పెట్టానండి. నేను ప్రతి సంవత్సరం కూడా అండి ఇదే డబ్బాలో పెట్టుకుంటానండి. ఇందులోనే ఉంచుకుంటాను. 1 ఇయర్ పైనే ఉంటుందండి పచ్చడి. ఎందుకంటే అసలు ఏం పాడవదు. మనం మొక్క కలిపినప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో మనం మొత్తం పూర్తి అయిపోయే వరకు కూడా అదే గట్టితనం ఉంటుందండి. ఎండాకాలం కదా, మరి వర్షాకాలం వస్తుంది కదా అని ఏం మెత్తబడదండి. అంతే రుచి ఉంటుంది, అంతే గట్టితనం ఉంటుంది, అంతే రుచి ఉంటుంది. నాకు 1 ఇయర్ పైనే వస్తుందండి పచ్చడి. మేము కొంచెం తక్కువగా తింటాం కాబట్టి నేను తక్కువగానే పెట్టుకుంటానండి. ఇదే దీన్నే జాగ్రత్తగా కొంచెం కొంచెం జాడీలో తీసుకోవటం, మనకి ఎంత కావాలో అంత వేసుకోవటం, మళ్ళీ బకెట్ మేము మూత పెట్టేసేసి ఒక పక్కన పెట్టడం అండి. ఇలాగ నేను ఎప్పుడంటే అప్పుడు అయిపోతున్నప్పుడల్లా చిన్న చిన్న జాడీల్లో తీసుకుంటూ ఉంటానన్నమాట. అసలు నిజంగా అండి, మామిడికాయ పచ్చడికి మనం అసలు ఏ పచ్చళ్ళైనా మనము ఇది ఇలాగా అది అలాగా అనొచ్చేమో కానీ మామిడికాయ పచ్చడికి మాత్రం పేరు పెట్ట అవసరం లేదండి. అసలు ఎంత సూపర్ అంటే సూపర్ 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 అండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిపోదు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత కూడా అండి, మన చేతితో అంత అన్నంలో కలుపుకొని చక్కగా ముద్దలు తిన్నట్టయితే ఎంత కమ్మగా ఉంటుందంటే సూపర్ అంటే సూపర్ అండి. మనము ఎన్నో రకాల కూరలు వండుకొని, పప్పులు వండుకొని, రసాలు వండుకొని అన్నిటితో అన్ని రకాల ముద్దలు పెట్టుకొని తింటామండి. రుచి రుచి అంటాం. కానీ ఈ ఒక్క ఆయిల్ తోటి, కారంతోటి, ఆవాల పొడితోని, తర్వాత మెంతి పొడితోటి, తగినంత ఉప్పుతోటి ఇవన్నీ కలిపిన చెయ్యి ఉంది కదండి, ఈ చేతితోటి ఇంత అన్నం పెట్టుకొని చక్కగా కలుపుకొని తిన్నట్లయితే అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించానండి పచ్చడి. ఇప్పుడు తర్వాత నేను చేసేది అదేనండి. అన్నంలో చక్కగా ఈ చేతితో కలుపుకొని ముద్దలు అలాగా మా ఇంట్లో అందరం తల ఒక ముద్దగా తింటామండి. నేను ఈ సంవత్సరానికి ఇప్పుడు పెట్టానండి. ఇంకా ఏమైనా ఇంకా ఉన్నాయి కదండి. ఈ నెల ఉంది, వచ్చే నెల కూడా ఉంది. మన జూన్ ఫస్ట్ వీక్ లోపల వరకు కూడా పెట్టచ్చు. అందువల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకేమైనా మాగాయ పచ్చడి కానీ, లేదంటే మామిడికాయలు తురిమేసి ఎండబెట్టేసేసి అవి దాచుకోవటం కానీ, ఇలా ఏదో ఒకటి చేస్తానండి. ప్రస్తుతానికైతే ఈ మధ్యకాలంలోని ఈ 15 డేస్ నేను మామిడికాయలు వచ్చినప్పుడల్లా కొనుక్కున్నప్పుడల్లా కూడాను మామిడికాయ పప్పు, లేకపోతే మామిడికాయ పచ్చడి ఇట్లా చేసుకున్నానండి. ఈరోజు ఎందుకో పచ్చడి పెట్టేస్తే బాగుంటుంది అని అనుకున్నానండి. చక్కగా మామిడికాయలు కొనుక్కొని ముక్కలు కొట్టుకొని పచ్చడి చేయడం, పచ్చడి పూర్తవడం కూడా అయిందండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉందనేది మా పచ్చడి కొంచెం తెలియచేయండి. ఇప్పుడు ఇలాగా కనబడుతుంది కదండి, కొంచెం తెలుసు కదండి, ఆవాల పౌడరు మెంతి పౌడర్ వేసినట్లయితే మనకు కొంచెం బ్లాక్గా కనబడుతుంది కదండి. ఇది రోజు రోజు దిగిన కొలది ఏంటంటే మంచి రెడ్ కలర్లో వస్తుందండి, మంచి ఆయిలిష్గా వస్తుందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి పచ్చడి మంచి కలర్ఫుల్గా కనబడుతుందండి. అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడి ఆ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను బౌల్లో వేసి చూపిస్తానండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.